నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి రథాల గుడిలో గల శ్రీ విఘ్నేశ్వర ఆలయము మరియు అతి పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయముల మధ్య భక్తులకు సౌకర్యాన్ని కలిగించే విధంగా కొందరు వ్యక్తులు అక్రమ గోడ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని అక్రమ గోడ నిర్మాణాన్ని ఆపివేశారు. పరిసర వీధి ప్రముఖులకు గ్రామ ప్రజలకు ఆత్మీయ విజ్ఞాపన, ఒక ఆధ్యాత్మిక భావాలతో కూడుకున్నటువంటి సందేశాన్ని వినిపించాలనే విషయంతో 4 మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చినటువంటి మీ ఆత్మీయ అభిమాన పురోహితులు. ఈ క్షేత్రానికి హరిహర దేవస్థానం అని పేరు. ఎక్కడైనా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. శివుడికి విష్ణువుకు భేదము లేదనే భావం చేత ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైత మత స్థాపనలో శివకేశవులు ఒకటే అని చెప్పి శివుని గుడి పక్కకు నారాయణమూర్తి గుడి పక్కకు శైవ మందిరాలను కట్టడం మన భారతావనిలో ఎక్కడైనా చూసినా అది జరుగుతున్న విషయం, చూస్తున్న విషయం ఇప్పటికీ ఎప్పటికీ అనాది కాలం నుండి. అయితే ఈ దేవాలయ ప్రాంగణంలో రథాల గుడిలో ఇటు శివాలయము ఇటు వేణుగోపాల స్వామి గుడి ఉండడం జరిగింది. ఈ దేవాలయంలో పుష్కరిణి ఉండే, దాన్ని కూడా కొంత అన్యాక్రాంతం చేసి దాన్ని కూడిపేయడం జరిగింది. ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విభజించాలనే దురుద్దేశం చేతను, లేకుంటే వాళ్ళ పండిత ప్రజ్ఞ విషయము నాకు అర్థమవుతలేదు. ఈ రథాల గుడి ఈ శివాలయం పక్కన ఒక గుంటను తవ్వి సమాంతరంగా ఇక్కడ ఒక గోడ కట్టాలనే భావం చేత గత 3-4 రోజుల కింద మేమెవరం లేనప్పుడు నిర్మించడం జరిగింది. అందులో నేనున్నా అని చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగింది. అది అవాస్తవం. ఎందుకంటే దేవస్థానం యొక్క హద్దులు శివకేశవుల యొక్క ప్రాంగణం ఎంతవరకు ఉన్నదో అంతవరకే. శివాలయం వేరే, విష్ణాలయం వేరే నేను ఎప్పుడు అనా. ఎందుకంటే కాబట్టి దీన్ని మీరందరూ గమనించి ఇది వేరే కాదు అనే భావం చేత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా రథాల కూడా అంతా ఒకటే, ఇది విష్ణాలయం శివాలయం వేరే కాదు ఒకటే అని చెప్పి మళ్ళా గట్టిగా చెప్తున్నాను. ఇందులో ఎటువంటి భౌతికపరమైనటువంటి ఇంకా విభజించే నిర్మాణాత్మకమైన కట్టడాలు నిర్మిస్తే మాత్రం ఈ గుడి వంశీయులైనటువంటి మేము మా చిన్న నాన్నగారి 4 కుమారులు, మా నాన్నగారి నరసింహ సిద్ధాంతి గారి 4 కుమారులం. మేము దేనికైనా సిద్ధం, ఒప్పుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి నిర్ణయం చేస్తే మేము తప్పకుండా దీనిపైన శాస్త్రీయ దృక్పథంతో నిరూపించడానికి కూడా మేము సిద్ధాస్తులం. చట్టరీత్యా మేము ధర్మబద్ధంగా ఉన్నాం. ధర్మబద్ధంగా మీరు ఉన్నట్లయితే మీకు కూడా మేము సహకరిస్తాం, అందులో సంశయం లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషః గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. హర పార్వతీపతయే హర హర మహాదేవ హర.